Hello friends, welcome to Chef Soni's kitchen. Today మన రెసిపీ తందూరి ఫిష్. దానిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ తందూరి ఫిష్ ఫ్రై కోసం పేస్ట్ని రెడీ చేసుకుందాం. మసాలా పేస్ట్ని ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 4 నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు వాటర్లో నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీనిని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పేస్ట్లో ఫిష్ ఫ్రైని కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిని క్లీన్ చేసుకున్న ఫిష్కి అప్లై చేసుకోవాలి. ఫిష్కి 2 సైడ్స్ కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా 1 సైడ్ అప్లై చేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వేరొక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఫిష్ని ఆ ప్లేట్లోకి తీసుకొని గ్రిల్ చేసుకోవాలి. ఫిష్ మీద కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఫిష్కి. నెక్స్ట్ దీనిని గ్రిల్ చేసుకోవాలి. టూ 200 డిగ్రీస్లో 30 మినిట్స్ దీనిని గ్రిల్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత దీనిని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన తందూరి ఫిష్ రెడీ అయిపోయింది.
ఈ ఫిష్ క్రంచీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది.